హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రివ్యూ అయితే చూసారు కదా, ఆ వీడియో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ ఫాంట్ లింక్ అయితే డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసిన తర్వాత అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రేషియోస్ ఉన్నాయి కదా, 4:3 క్లిక్ చేయండి. క్రియేట్ ప్రాజెక్ట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. రెగ్యులర్ మీద క్లిక్ చేసి 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఫాంట్ని అయితే సెర్చ్ చేయండి. వెయిట్ ఫ్రెండ్స్, వస్తుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, దీని అయితే లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ అయితే చేయండి. ఫాంట్ అయితే యాడ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక 9 పిక్స్ అయితే ఈ విధంగా ఈ 4:3 రేషియోలోనే ఈ విధంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటాయి కదా పిక్స్. ఇలా క్లిక్ చేసి యాడ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ టైల్స్ ఎఫెక్ట్ అయితే సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. టైల్స్ అని TILES అని సెర్చ్ చేయండి. క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే యాడ్ చేయండి. మొబైల్ ల్యాగ్ అవుతుంది ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ కింద మిర్రర్ ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత ఇలా జూమ్ అయితే చేసుకోండి కరెక్ట్గా కొంచెం. నెక్స్ట్ అయితే ఫోటోని అయితే కరెంట్ ఫ్రేమ్ PNGలో అయితే ఇలా ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగా ఒక 9 పిక్స్ అయితే సేవ్ చేసుకోండి. చేసిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే కెమెరా ఆఫ్ చేసుకోండి. ఈ పిక్ని ఫస్ట్ పిక్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నా. ఈ విధంగా అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి కిందకైతే తీసుకురండి ఫ్రెండ్స్. సేమ్ ఇంతే ఫ్రెండ్స్. ఇంకో పిక్ యాడ్ చేస్తా. ఇంకో పిక్ యాడ్ చేసి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇలా లాంగ్ ప్రెస్ చేసి అయితే కిందకి తీసుకురండి. అప్పుడు లిరిక్స్ అయితే పైకి వస్తుంది ఫ్రెండ్స్. ఇంతే. ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఎఫెక్ట్ ఐ మార్క్ ఆఫ్ చేశాను కదా ఫ్రెండ్స్, అదైతే క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ మీద క్లిక్ చేయండి. బాక్స్ సింబల్ పక్కన కాపీ లేయర్ అయితే చేయండి. మీరు యాడ్ చేసిన పిక్ మీద అయితే క్లిక్ చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్లో యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఎండింగ్లో ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఆఫ్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అయితే టైమింగ్ లైన్ అయితే ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేయండి. కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఫ్రెండ్స్. నెక్స్ట్ పిక్ కూడా సేమ్ అదే ఎఫెక్ట్ ఫ్రెండ్స్. మొత్తం ఆల్ పిక్స్కి ఐ ఎఫెక్ట్స్ ఫ్రెండ్స్. ఇలా 9 పిక్స్ దాకా 8 పిక్స్ దాకా యాడ్ చేయండి. మళ్ళీ ఎండింగ్లోకి రండి ఫ్రెండ్స్. ఎండింగ్లోకి వచ్చిన తర్వాత 1 పిక్ అయితే యాడ్ చేద్దాం. ఈ పిక్ అయితే యాడ్ చేశాను. ఎండింగ్ దాకా జరుపుకొని ఇలా లాంగ్ ప్రెసెస్ కింద తీసుకురండి. ఇది ఐ మార్క్ అయితే ఆఫ్ చేయండి. నేను ఇచ్చిన పిక్ని అయితే క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. మీరు యాడ్ చేసిన పిక్ మీద అయితే ఇలాగ పేస్ట్ స్టైల్ అయితే చేయండి. నెక్స్ట్ అయితే ఇలా కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక అంతే ఫ్రెండ్స్. సేమ్ ఆల్ పిక్స్ అయితే ఇలా చేసుకున్న తర్వాత మీకు నచ్చిన క్వాలిటీలో వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. బాయ్ ఫ్రెండ్స్.